పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం డైరెక్టర్లు మరియు సభ్యులు 30వ తేదీన ఎన్నిక నిర్వహించారని, ఆ ఎన్నికల్లో చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరామిరెడ్డి రికార్డ్ బుక్స్ తీసుకురాకుండా ఖాళీ పేపర్స్ పై సంతకాలు తీసుకొని చైర్మన్ పదవి ఉంచుకోవాలని ప్రయత్నం చేయగా, డైరెక్టర్ సభ్యులు మినిట్ బుక్స్, బైలా బుక్స్ తీసుకొచ్చే వరకు ఎన్నిక నిర్వహించకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశం నుండి వెళ్లిపోతూ, నేను పుస్తకాలు ఇవ్వను, నా దగ్గర ఏమీ లేవు, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక డైరెక్టర్లు సభ్యులు అతనిపై అవిశ్వాసం పెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి. మాది రేణుకుంట గ్రామము. నేను పాల డైరెక్టర్ని. పాలు పోసుకుంటూ పాల సంఘంలో మేము మీటింగ్ పెట్టుకున్నాము. సభ్యులందరం కలిసి, డైరెక్టర్లను కలిసి ఒక చైర్మన్ ఎన్నుకున్నాము. ఆ చైర్మనే కొనసాగాలని కోరుకుంటున్నాను. కోర వీరయ్య. భువనగిరి. మా రేణుకుంట గ్రామంలో పాల సభ్యుల ఎన్నిక జరుపుకోవడం జరిగింది. 18 ఏళ్ళ నుంచి వెంకటరామిరెడ్డి గారే కొనసాగుతున్నారు. ఆయన నియంత్రిత ధోరణి అడ్డుకున్నాం. మేము ఒక ఎన్నికల అధికారి మరియు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఎన్నికలు నిర్వహించుకున్నాం. సంఘం ఆవరణలో గ్రామ సభ్యుల ఆవరణలో మా వీరయ్య గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న వెంకటరామిరెడ్డి గారు తన ఇంటికాడనే ఎన్నిక జరుపుకుంటూ ఆయన మీద అవిశ్వాసం పెట్టినాం. మా ఎన్నికను డీసీఓ గారికి ఇచ్చినాం. వాళ్ళ ఎన్నికను కూడా ఇచ్చిరట. మా ఎన్నికను అధికారులు స్పందించాలి. మదర్ డైరీ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ డీసీఓ గారు కానీ దీన్ని గమనించుకొని మా ఎన్నిక